ఈ నేలమాళిగలు ఇవన్నీ కూడా ఉన్నాయంటారా మీరు? వేల కోట్లు సార్ ప్యాలెస్‌లోని? ఇది మీది నాది లేదంటే ప్యానెల్ లో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి గారిది లేదంటే బండారు వంశీకృష్ణ గారిది మాదందరిది కాదు, మాది కాదు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడికి ఉన్నటువంటి డౌట్. లాస్ట్ 5 years మద్యం ప్రభుత్వం నడిపింది కాబట్టి మద్యం షాపుల దగ్గర ఎందుకు డిజిటల్ కరెన్సీ యాక్సెప్ట్ చేయలేదు? ఇది అందరికీ ఉన్నటువంటి సమస్య అహా! ప్రశ్న. అలా కాదండి. అంటే చిన్న జరుగుతున్న ప్రచారం ఏంటంటే బీచ్ లో డైరెక్ట్‌గా వేరుశనగలు ఓకే. అమ్ముకునేటువంటి అవినీతి బీచ్ లో జరిగి వేరుశనగలు అంటే, అమ్ముకునేటువంటి ముసలావిడ కూడా స్కానర్ పెట్టుకుంది, మీరు ఎందుకు పెట్టలేదు? అంటే అరుణ గారు ఇక్కడ వచ్చే అనుమానాలేంటంటే, ఓకే. అవినీతి జరిగింది, జరగలేదన్న తర్వాత తెలుస్తది. కానీ ఇదంతా కూడా ఆ తాడేపల్లి ఇంట్లోనే జరిగింది. ప్రత్యేకమైన దానికి లాకర్లు, ఒక టీమ్‌ని, అలాగే ఒక ప్రత్యేక గదిని, దానికి ఓ నేల మాళిగలని ఇవన్నీ కూడా క్రియేట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం ఎంతుండే అవకాశం ఉంటుందని? ఇప్పుడు ఒకటి సమస్య అంటూ ఒకటి బయటకు వచ్చాక 100 అనేది దాని చుట్టూ అల్లుకుంటాయి. దాంట్లో నిజ నిజాలనేవి విచారణలో తేలాల్సినట్టు అంచాలి. హ్మ్. తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళాలి అంటే నాయకులకు కూడా ఎల్లలేని సిచ్యువేషన్ గత 5 ఏళ్ల పాటు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళే సిచ్యువేషన్ కాదు. ఏదో మనం పాత రోజుల్లో బట్టి విక్రమార్క కథల్లో లాగా 5 సాలబంజకులు, 10 సాలబంజకులు వీటన్నిటిని దాటుకుంటూ వెళితేనే రాజసింహాసనం దాకా వెళ్ళగలం అని చెప్పేసి స్టోరీలు వినేవాళ్ళం బట్టి విక్రమార్క బేతాళ కథల్లో. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళాలంటే మొదటి బోను, రెండో బోను, మూడో బోను అని చెప్పి పెట్టుకున్నారు. ఇన్ని బోన్లు ఒక ముఖ్యమంత్రి పెట్టుకుంటే ప్రజా పరిపాలన ఏం చేస్తున్నాడు? అసలు ఎందుకు వెళ్ళలేదు? ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేకపోయినటువంటి సందర్భం ఏముంది? లోపల ఏం జరుగుతోంది? ఏముంది అంత సీక్రెట్ గా? అందరికీ ఉన్నటువంటి సందేహాలే. ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరి ఇల్లు లేనంత కట్టుదిట్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అంత అన్ని సెక్యూరిటీ పాయింట్లు పెట్టుకుని కట్టుకున్నాడు అంటే ఎందుకు? అందరికీ డౌటే ఇది. సహజంగా వచ్చేటువంటిదే కదా ఇది మొత్తం. ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలు ఇవన్నీ మా నాయకులు గాను లేదంటే పార్టీలు గాను మాలో ఉన్నటువంటి సందేహాలు కాదు.